మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఎన్విరాన్మెంట్ సంబంధించి కొన్ని కరెంట్ అఫైర్స్ అనేవి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. మనకి కామెంట్ సెక్షన్ లో పీడిఎఫ్ అని అడుగుతున్నారు. ఓకే, మనకి డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ లింక్ ఇస్తాం, అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. అందులో ప్రతిదీ కూడా మనం పీడిఎఫ్ అనేది అందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అయితే ఈరోజు మన వీడియోలో ఎన్విరాన్మెంట్ గురించి, పర్యావరణంలో జరిగిన కొన్ని నేషనల్ పార్క్స్, రామ్సర్ సైట్స్ గురించి ఇలాంటివి కొన్ని కరెంట్ అఫైర్స్ అనేవి మనం ఈరోజు చూద్దాం. ఓకేనా? ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, భారతదేశంలో మొట్టమొదటి అంతర్రాష్ట్ర చిరుత సంరక్షణ కారిడార్ ఏ రెండు రాష్ట్రాల మధ్య ఏర్పాటు చేయబడుతుంది అని అడిగాడు. ఓకేనా? ఇక్కడ మనకు ఆన్సర్ చూసుకుంటే రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్ అండి. రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్. ఓకేనా? అయితే ఇది మొత్తం ఎంత ఏరియాని కవర్ చేస్తుందనేది చూసుకుంటే మనకి టోటల్ గా 17,000 స్క్వేర్ కిలోమీటర్స్ అనేది కవర్ చేయడం జరుగుతుందండి. ఓకేనా? అయితే ఇంక వేరే వేరే కారిడార్స్ ఉన్నాయి. అవి ఏ కారిడార్స్ ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తుందంటే కూనో నేషనల్ పార్క్ అండ్ గాంధీ సాగర్ శాంక్చురీ, మధ్యప్రదేశ్ సంబంధించి కూనో నేషనల్ పార్క్ అండ్ గాంధీ సాగర్ శాంక్చురీని కనెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ముకుంద్రా హిల్ టైగర్ రిజర్వ్ ని కూడా కనెక్ట్ చేయడం జరుగుతుందండి. అయితే ముకుందర్ హిల్స్ టైగర్ రిజర్వ్ అనేది ఎక్కడ ఉందంటే మనకి రాజస్థాన్ లో ఉంది. ఓకేనా? రాజస్థాన్ లో ఉంది. అయితే ఈ చీతా కన్జర్వేషన్ కారిడార్ అనేది మనకి మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ లో ఉండడం జరుగుతుంది. దీని మెయిన్ ఎయిమ్ చూసుకుంటే టు ప్రొవైడ్ ఏ సేఫ్ అండ్ కనెక్టెడ్ హ్యాబిటేట్ ఫర్ రీఇంట్రడ్యూస్డ్ చీతాస్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే వెన్ ఈజ్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్? ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు ప్రతి సంవత్సరం జరుపుకుంటారని అడుగుతున్నాడు. ఆమె చూసుకుంటే మనకి ఎన్విరాన్మెంట్ డే ఎప్పుడండి? June 5th. ఓకే, June 5th. అయితే మనకి దీని మెయిన్ 2025 సంబంధించిన థీమ్ ఏంటనేది చూసుకుంటే బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. ఏంటండి? బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. ఓకే, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అనేది మనకి ఎప్పటి నుంచి మొదలైంది, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారని చూసుకుంటే యుఎన్ జనరల్ అసెంబ్లీలో 1972 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే కిచాన్ మైనార్ చిత్తడి నేలలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి అనేది అడుగుతున్నాడు. ఓకే, ఆన్సర్ చూసుకుంటే మనకి రాజస్థాన్ లో ఉండడం జరిగింది. రాజస్థాన్ లో ఉన్నాయి. ఓకే, ఇవి రామ్సర్ సైట్స్ కూడా కిచాన్ అండ్ మీనార్ అనేవి. కిచాన్ ఎక్కడ ఉంది? పాలోడి. ఏంటండి? పాలోడిలో ఉంది. ఓకేనా? నెక్స్ట్ మానేర్ ఎక్కడ ఉందంటే ఉదయపూర్ లో ఉందండి. ఓకే, ఉదయపూర్ లో ఉంది. 2 వెట్లాండ్స్ ఫ్రమ్ రాజస్థాన్. ఓకే, డిక్లేర్డ్ యాజ్ రామ్సర్ సైట్స్. ఓకేనా? నెక్స్ట్ రాజస్థాన్ లో టోటల్ ఎన్ని ఉన్నాయంటే 4 రామ్సర్ సైట్స్ ఉండడం జరిగింది. ఆ 4 లో ఇవి 2 అయితే ఇంక వేరే 2 ఏంటంటే సాంబార్ లేక్ ఒకటి. నెక్స్ట్ అగైన్ కియోలాడి గానా నేషనల్ పార్క్. ఓకే, ఇక్కడ వెట్లాండ్స్ గురించి కొన్ని పాయింట్స్ అనేది చూద్దాం. వెట్లాండ్స్ రామ్సర్ కన్వెన్షన్, వెట్లాండ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, ఇది ఎప్పుడు సైన్ అయిందంటే, ఎప్పుడు స్టార్ట్ అయిందని చూసుకుంటే 2 ఫిబ్రవరి 1971 లో సంతకాలు చేయడం జరిగింది. అయితే లొకేషన్ చూసుకుంటే రామ్సార్, ఇరాన్ లో ఉన్న రామ్సార్ లో ఉందండి. అయితే ఇది ఎప్పటి నుంచి బయటకు వచ్చిందంటే 1975 డిసెంబర్ 21. ప్రజెంట్ మనకి రామ్సర్ సైట్స్ అనేవి ఎన్ని ఉన్నాయని చూసుకుంటే 91 రామ్సర్ సైట్స్ అనేవి ఉన్నాయండి. 91 రామ్సర్ సైట్స్ అనేవి ఉన్నాయి. ఓకే, మాక్సిమం రామ్సర్ సైట్స్ ఎక్కడ ఉన్నాయని చూసుకుంటే తమిళనాడులో ఉన్నాయండి. తమిళనాడులో మాక్సిమం రామ్సర్ సైట్స్, ఒక్క తమిళనాడుకు సంబంధించి 20 రామ్సర్ సైట్స్ అనేవి ఉన్నాయండి. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ లో చూసుకుంటే ఉత్తరప్రదేశ్ లో 10 రామ్సర్ సైట్స్ అనేవి ఉండడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే భారతదేశంలో మొట్టమొదటి సీతాకోక చిలుక అభయారణ్యం ఎక్కడ ప్రారంభించబడింది అనేది అడుగుతున్నాడు. ఆమె చూసుకుంటే మనకి కేరళలో ప్రారంభించడం జరిగిందండి. ఓకేనా? ఇనాగ్రేటెడ్ ఇన్ ఆరాలం వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఎక్కడండి? ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు? ఆరాలం వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఓకే, నెక్స్ట్ విచ్ గ్లేషియర్ మే 2025లో నేపాల్లోని ఏ యమనీధనం చనిపోయినట్లు ప్రకటించబడింది? ఓకే, డెడ్. విచ్ గ్లేషియర్ ఇన్ నేపాల్ వాజ్ డిక్లేర్డ్ డెడ్ ఇన్ May 2025? ఓకే, ఆన్సర్ చూసుకుంటే యాలా హిమనీధనం అండి. యాలా గ్లేషియర్. ఓకే, నెక్స్ట్ కుమ్రం భీం టైగర్ కారిడార్ ను సంరక్షణ అభయారణ్యంగా ప్రకటించిన రాష్ట్రం ఏది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే తెలంగాణ అండి. తెలంగాణ. ఓకే, తెలంగాణ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కుమ్రం భీం కన్జర్వేషన్ రిజర్వ్ టైగర్ కారిడార్. ఓకే, ఇది దేని కనెక్ట్ చేస్తుందంటే కవల్ టైగర్ రిజర్వ్, ఇది తెలంగాణలో ఉంది. నెక్స్ట్ మహారాష్ట్రలో ఉన్న తడోబా అందారి టైగర్ రిజర్వ్ ని కనెక్ట్ చేస్తుందండి. ఓకేనా? నెక్స్ట్ భారతదేశంలో తొలిసారిగా
తొలిసారిగా ఎతులియా మలక్కానా అనే సీతాకోక చిలుక జాతి ఇటీవల ఏ రాష్ట్రంలో నమోదైందని అడుగుతున్నాడు. ఏంటండి? ఎతులియా మలక్కానా. ఓకే, ఆన్సర్ చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్ అండి, అరుణాచల్ ప్రదేశ్. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే భారతదేశంలోని అతి పొడవైన జంతు ఓవర్ పాస్ కారిడార్ ఇటీవల ఏ ఎక్స్ప్రెస్ వే పై ఆవిష్కరించబడింది అని అడుగుతున్నాడు. ఓకే, ఆన్సర్ చూసుకుంటే ఎక్స్ప్రెస్ వే ఏంటంటే ఢిల్లీ ముంబై అండి, ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే. అయితే ఇది ఏ యానిమల్ ఓవర్ పాస్ ఎక్కడంటే ఇది రాంతన్బోర్ టైగర్ రిజర్వ్ అండి, రాంతన్బోర్ టైగర్ రిజర్వ్. ఓకేనా, రాంతన్బోర్ టైగర్ రిజర్వ్ బఫర్ జోన్. ఓకే, నెక్స్ట్ ముంబైని అధిగమించే భారతదేశ చిరుత రాజధానిగా ఏ నగరం మారింది? ఆన్సర్ చూసుకుంటే ముంబై అండి. విచ్ సిటీ హ్యాస్ బికమ్ ఇండియాస్ లియోపార్డ్ క్యాపిటల్ సర్పాసింగ్ ముంబై? ఓకే, ఆన్సర్ చూసుకుంటే ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ముంబై అండి. ఒక నిమిషం, ఆన్సర్ చూసుకుంటే ముంబై కాదండి, చిరుత రాజధానిగా ఏ నగరం మారిందని అన్నాడు? బెంగళూరు అండి. ఓకే, ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బెంగళూరు. ఓకేనా, మళ్ళీ ఒకసారి చూసుకోండి. ముంబైని అధిగమించి భారతదేశ చిరుత రాజధానిగా ఏ నగరం మారిందని అంటే ఆన్సర్ ఇస్ బెంగళూరు అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే నీలగిరి తవార్ జనాభా లెక్కలు 2025ను సంయుక్తంగా నిర్వహించిన 2 రాష్ట్రాలు ఏవి? విచ్ 2 states హ్యావ్ జాయింట్లీ కండక్టెడ్ ఏ నీలగిరి టెహర్ సెన్సస్ 2025? ఆన్సర్ చూసుకుంటే కేరళ అండ్ తమిళనాడు అండి, కేరళ అండ్ తమిళనాడు. ఓకేనా, నీలగిరి తర్ స్టేట్ యానిమల్ ఆఫ్ తమిళనాడు. ఓకే, లార్జెస్ట్ పాపులేషన్ ఫౌండ్ ఇన్ ఎరావికులం నేషనల్ పార్క్, కేరళ. ఓకే, నెక్స్ట్ కొత్త వన్యప్రాణుల అభయారణ్యంగా డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ అభయారణ్ ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది? విచ్ స్టేట్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ ది డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ అభయారణ్ యాజ్ ఏ న్యూ వైల్డ్ లైఫ్ శాంక్చురీ? ఓకే, ఆన్సర్ చూసుకుంటే మనకి మధ్యప్రదేశ్ అండి, కరెక్ట్ ఆన్సర్ ఇస్ మధ్యప్రదేశ్. లొకేషన్ చూసుకుంటే సాగర్ డిస్ట్రిక్ట్ అండి, లొకేషన్ ఎక్కడండి? సాగర్ డిస్ట్రిక్ట్. న్యూ వైల్డ్ లైఫ్ శాంక్చురీ మధ్యప్రదేశ్ గవర్నమెంట్, దీన్ని క్రియేట్ చేసింది ఎవరంటే మధ్యప్రదేశ్ గవర్నమెంట్ అండి. టోటల్ ఏరియా చూసుకుంటే 258 స్క్వేర్ కిలోమీటర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఓకే, ఆన్సర్ చూసుకుంటే మనకి మధ్యప్రదేశ్ లో ఉంటుంది. ఓకే, గాంధీ సాగర్ వన్యప్రాణుల అభయారణ్యం ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్ లో ఉంది. ఓకే, మొత్తం టోటల్ 12 చీతాస్ ని మనకి ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకొచ్చారు. 8 చీతాస్ ని నమీబియా నుంచి తీసుకొచ్చారండి. టోటల్ గా ఇవన్నీ ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారంటే కూనో నేషనల్ పార్క్ ఎక్కడది? మధ్యప్రదేశ్ కూనో నేషనల్ పార్క్ లో మొత్తానికి ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, అండర్ ఏ స్కీమ్ కింద అంటే అండర్ వరల్డ్ ఫస్ట్ చీతా రీహాబిటేషన్ ప్రాజెక్ట్ కింద ఇవి 12 అవి 8 సౌత్ ఆఫ్రికా నుంచి 12 చీతాస్ ని, నమీబియా నుంచి 8 చీతాస్ ని తీసుకొచ్చి కూనో నేషనల్ పార్క్ లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, దీన్ని ఎవరు అప్రూవ్ చేశారంటే చీతా ప్రాజెక్ట్ స్టీరింగ్ కమిటీ వాళ్ళు అప్రూవ్ చేశారు. ఓకేనా, అండర్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. ఓకేనండి, డోంట్ బి కన్ఫ్యూజ్. ఓకే, ఇది గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఎందుకు న్యూస్ లోకి వచ్చిందంటే ఆఫ్రికన్ చీతా విల్ బి రీలొకేటెడ్ ఫ్రమ్ కూనో నేషనల్ పార్క్ గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనే కొన్ని ఆఫ్రికన్ చీతాస్ ని తీసుకెళ్లడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మనకి సౌత్ ఆఫ్రికా నుంచి ఎన్ని చీతాస్ తెచ్చారంటే 12 చీతాస్ తేవడం జరిగింది. నమీబియా నుంచి 8 చీతాస్ అనేది తేవడం జరిగింది. ఇవన్నీ కూనో నేషనల్ పార్క్ ని ఇంట్రడ్యూస్ చేశారండి. ఓకే, అండర్ వరల్డ్ ఫస్ట్ చీతా రీహాబిటేషన్ ప్రాజెక్ట్ కింద. ఓకేనా, అయితే కూనో నేషనల్ పార్క్ ఎక్కడ ఉందండి? మనకి మధ్యప్రదేశ్ లో ఉంది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే వేర్ ఈజ్ జజ్జర్ బచూలి వైల్డ్ లైఫ్ శాంక్చురీ లొకేటెడ్? జజ్జర్ బచూలి వైల్డ్ లైఫ్ శాంక్చురీ లొకేటెడ్. ఆన్సర్ చూసుకుంటే మనకి పంజాబ్ లో ఉందండి, ఉంది. ఫస్ట్ లియోపార్డ్ సఫారీ. ఓకే, నెక్స్ట్ పర్యావరణ 2025 జాతీయ సదస్సును ఎవరు ప్రారంభించారు అని అడుగుతున్నాడు. హూ ఇనాగ్రేటెడ్ ది నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ 2025? ఆన్సర్ చూసుకుంటే ద్రౌపది ముర్ము గారు అండి, ఓకే,
ఎక్కడ నిర్వహించారంటే న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్, భారతీయ రైల్వే స్టేషన్ మరియు సర్వీస్ భవనాలపై సౌర సంస్థాపనలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది అని అడుగుతున్నాడు. ఓకే, మనకు ఆన్సర్ చూసుకుంటే రాజస్థాన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రాజస్థాన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, భారతదేశంలోని 58వ టైగర్ రిజర్వ్ గా ఏ జాతీయ ఉద్యానవనం ప్రకటించబడింది? ఓకే, ఆన్సర్ చూసుకుంటే మాధవ్ నేషనల్ పార్క్ అండి. మాధవ్ నేషనల్ పార్క్. ఓకే, మాధవ్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్ లో ఉంది. ఓకే, మధ్యప్రదేశ్ లో ఉంది. మధ్యప్రదేశ్ లో టోటల్ ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయంటే 9 ఉన్నాయి. ఓకే, 9 ఉన్నాయి. నెక్స్ట్, భారతదేశం ఇటీవల తన మొదటి నది డాల్ఫిన్ జనాభా సర్వేను నిర్వహించింది. ఎన్ని నది డాల్ఫిన్లు నమోదు చేయబడ్డాయి అని అడుగుతున్నాడు. ఓకే, ఒకసారి చూసుకోండి. ఇండియా రీసెంట్లీ కండక్టెడ్ ఇట్స్ ఫస్ట్ రివర్ డాల్ఫిన్ పాపులేషన్ సర్వే. హౌ మెనీ రివర్ డాల్ఫిన్స్ వర్ రికార్డెడ్? ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే 6327 అండి. 6327. ఓకేనా, 6327. నెక్స్ట్ చూసుకుంటే భారతదేశంలో మొట్టమొదటి తెల్ల పులుల పెంపక కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేయబడుతుంది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే మధ్యప్రదేశ్ అండి. మధ్యప్రదేశ్. ఓకే, దీన్ని ఎవరు అప్రూవ్ చేశారంటే సెంట్రల్ జూ అథారిటీ అండి. సెంట్రల్ జూ అథారిటీ వాళ్ళు అప్రూవ్ చేయడం జరిగింది. దీని లొకేషన్ చూసుకుంటే వైట్ టైగర్ సఫారీ, ముకుందపూర్ రేవా, మధ్యప్రదేశ్. ఓకే, ఇండియాస్ ఫస్ట్ వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి పిపిపి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్స్ భాగస్వామ్యం గ్రీన్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏ నగరంలో ఏర్పాటు చేయబడుతుంది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే ఇండోర్ అండి. ఇండోర్. ఓకే, ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ సెటప్ బై ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ అండ్ ఆస్ట్రానమికల్ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే ప్రపంచంలోని అతిపెద్ద మంచుకొండ A23A ఏ మహాసముద్రంలో ఉంది? ఆన్సర్ చూసుకుంటే సదర్న్ ఓషన్ అండి. దక్షిణ మహాసముద్రం. ఓకే, దక్షిణ మహాసముద్రం. ఇది ఎక్కడ ఉందంటే అంటార్క్టికాలో ఉందండి. ఎక్కడండి? అంటార్క్టికాలో ఉంది. ఓకే, నియర్ సౌత్ జార్జియా. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే బ్యాండెడ్ రాయల్ సీతాకోకచిలుక ఇటీవల ఎక్కడ కనుగొనబడింది అని అడుగుతున్నాడు. వేర్ వాజ్ ది బ్యాండెడ్ రాయల్ బటర్ఫ్లై రీసెంట్లీ డిస్కవర్డ్? ఆన్సర్ చూసుకుంటే త్రిపుర అండి. త్రిపుర. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే 2040 నాటికి నేపాల్లోని ఏ హిమనీదనం కనుమరుగవుతుంది వాతావరణ మార్పు కారణంగా? ఓకే, ఆన్సర్ చూసుకుంటే మనకి యాలా గ్లేషియర్ అండి. యాలా గ్లేషియర్. దీనికి ఆల్రెడీ డెడ్ గ్లేషియర్ అనేసి పేరు వచ్చింది. అండ్ 66% అనేది మనకి మేలో డిక్రీజ్ అవడం జరిగింది. 66% అనేది గ్లేషియర్ అనేది తగ్గడం జరిగింది. 2040 నాటికి పూర్తిగా హిమనీదనం అనేది గ్లేషియర్ అనేది కనుమరుగవుతుందని చెప్తుంటాను. యాలా గ్లేషియర్. ఓకే, నెక్స్ట్, చిత్తడి నేల నగరాలుగా గుర్తింపు పొందిన మొదటి 2 భారతీయ నగరాలు ఏవి? ఓకే, విచ్ ఆర్ ది ఫస్ట్ 2 ఇండియన్ సిటీస్ టు బి రికగ్నైజ్డ్ యాజ్ వెట్లాండ్ సిటీస్? ఓకే, ఆన్సర్ చూసుకుంటే ఇండోర్ అండ్ ఉదయపూర్ అండి. ఇండోర్ అండ్ ఉదయపూర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, ఊర్ధ్వ సరస్సు కింది వాటిలో ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ చూసుకుంటే జార్ఖండ్ అండి. ఓకేనా. నెక్స్ట్, ఇటీవల ఏ పక్షిని అమెరికా జాతీయ పక్షిగా ప్రకటించారు అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే బాల్డ్ ఈగిల్ అండి. బాల్డ్ ఈగిల్. ఓకే, నెక్స్ట్, కెన్ బేత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు పునాది వేసింది ఎవరు? కెన్ బేత్వా. హూ లెడ్ ది ఫౌండేషన్ ఫర్ ది కెన్ బేత్వా రివర్ లింకింగ్ ప్రాజెక్ట్? ఆన్సర్ చూసుకుంటే నరేంద్ర మోడీ అండి. దీని బడ్జెట్ చూసుకుంటే 45,000 కోట్లు. ఓకే, 45,000 crores. ఓకే, బడ్జెట్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ కెన్ బేత్వా రివర్ లింకింగ్ ప్రాజెక్ట్. ఓకే, కెన్ బేత్వా రివర్ లింకింగ్ ప్రాజెక్ట్. ఇది మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి కింద వర్క్ చేస్తుందండి. మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. ఓకే, ట్రాన్స్ఫర్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ కేన్ రివర్ టు బేత్వా రివర్ త్రూ దౌదాన్ డ్యామ్ అండ్ కెనల్స్. ఏ డ్యామ్ అండి? దౌదాన్ డ్యామ్. ఓకే, దౌదాన్ డ్యామ్. ఫర్ వాటర్ సప్లై టు డ్రాట్ ఏరియాస్. ఎగ్జాంపుల్ బుందేల్ఖండ్. ఎగ్జాంపుల్ ఎక్కడండి? బుందేల్ఖండ్కి వాటర్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. బుందేల్ఖండ్. ఓకేనా. ఇక్కడ మొత్తం చూడండి, మినిస్టర్ ఆఫ్ జలశక్తి
with UP and Madhya Pradesh. Okay, India's first project for interlinking of rivers, transfer of water from Ken River to Betwa River through Daudan Dam and canals. Okay, next one చూసుకుంటే UN Convention to combat ఏంటంటే UN Convention to combat డిసర్టిఫికేషన్ కు సంబంధించిన 16వ పార్టీల సమావేశం COP16 ను ఏ దేశం నిర్వహించింది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే సౌదీ అరేబియా, రియాద్ లో జరిగిందండి. ఓకే, రియాద్ లో జరిగింది. నెక్స్ట్ కొంచెం చూసుకుంటే కప్పడ్ మరియు చల్ బీచ్లు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? కప్పడ్ మరియు చల్ బీచ్లు ఏ రాష్ట్రంలో ఉన్నాయని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే కేరళలో ఉందండి. కప్పడ్ కేరళలో ఉంది. కప్పడ్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే కేరళ అండి, మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కొంచెం చూసుకుంటే విచ్ స్టేట్ ఇస్ ది ఓకే తెలుగులో చూడండి, అటవీ పర్యావరణ వ్యవస్థను గ్రీన్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ తో అనుసంధానించి మొదటి రాష్ట్రం ఏది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే ఛత్తీస్గఢ్ అండి. కరెక్ట్ ఆన్సర్ ఛత్తీస్గఢ్. ఓకే, గ్రీన్ జీడిపి నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ మైనస్ కాస్ట్ ఆఫ్ నేచురల్ రిసోర్స్ డిప్రిసియేషన్ మైనస్ కాస్ట్ ఆఫ్ ఈకోసిస్టమ్ డిగ్రేడేషన్. ఓకే, అదే సంథింగ్ వేరే. ఓకే, చూడండి ఏమన్నాడు, విచ్ స్టేట్ ఇస్ ది ఫస్ట్ టు లింక్ ఫారెస్ట్ ఈకోసిస్టమ్ అండ్ గ్రీన్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జీడిపి. ఓకే, జీడిపి అది. ఓకే, జీడిపి కాదు, జీడిపి. ఓకే, ఏ రాష్ట్రం అంటే ఛత్తీస్గఢ్. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి భారతదేశంలోని ఏ నగరం కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ తో కూడిన మొట్టమొదటి ఆధునిక స్వయం సమృద్ధి గల గోశాలను ఆవిష్కరించబడింది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే మనకి గ్వాలియర్ అంట. ఓకే, ఇనాగ్రేటెడ్ బై PM మోడీ అండర్ వేస్ట్ టు వెల్త్ ఇనిషియేటివ్స్. ఎక్కడ లొకేట్ అంటే గ్వాలియర్, మధ్యప్రదేశ్. ఓకే, నెక్స్ట్ దుర్గేష్ అరణ్య జూలాజికల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నాడు. ఓకే, ఆన్సర్ చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్ లో ఉందండి. హిమాచల్ ప్రదేశ్ లో మిగిలిన 5 నేషనల్ పార్క్స్ అనేవి ఉండడం జరిగింది. అవి ఏంటంటే చూసుకుంటే గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్, నెక్స్ట్ సింబాల్బార్ నేషనల్ పార్క్, నెక్స్ట్ కీర్ గంగా నేషనల్ పార్క్, నెక్స్ట్ పిన్ వ్యాలీ నేషనల్ పార్క్, నెక్స్ట్ ఇంద్రకిలా నేషనల్ పార్క్. ఓకేనా, నెక్స్ట్ బీహార్ లో 2వ టైగర్ రిజర్వ్ ఎక్కడ స్థాపించబడుతుంది అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే కైమూర్. ఓకేనండి. నెక్స్ట్ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ ఇటీవల తన ప్రధాన కార్యాలయాన్ని ఏ దేశంలో ఏర్పాటు చేయడానికి ఒక ఒప్పందంపై సంతకం చేసింది అని అడుగుతున్నాడు. ఓకే, ఆన్సర్ చూసుకుంటే మనకి ఇండియా అండి, భారతదేశం. ఓకేనా, నెక్స్ట్ వన్ చూసుకుంటే నితిన్ గడ్కరీ ఆక్సిజన్ బర్డ్ పార్క్ అమృత్ మహోత్సవ్ పార్క్ ను ప్రారంభించారు. ఏ నగరంలో ప్రారంభించారు అని అడుగుతున్నాడు. ఓకే, ఆన్సర్ చూసుకుంటే ఏంటంటే ఆక్సిజన్ బర్డ్ పార్క్. ఆన్సర్ చూసుకుంటే మనకి నాగ్పూర్ లో ప్రారంభించడం జరిగిందండి. ఎవరు? నితిన్ గడ్కరీ. ఓకే, డెవలప్డ్ బై నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ కింది వాటిలో భారతదేశంలో 2వ అతిపెద్ద సీతాకోక చిలుక వైవిధ్య కేంద్రం ఏది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే కజిరంగా నేషనల్ పార్క్ అంటే కజిరంగా జాతీయ ఉద్యానవనం. ఓకే, కజిరంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే అస్సాంలో ఉందండి. ఓకే, అస్సాంలో ఉంది. ఓకేనా, అయితే దేనికి ప్రసిద్ధి అంటే అస్సాంలో ఉన్న కజిరంగా నేషనల్ పార్క్ వన్ హార్న్డ్ రైనోస్ కి ఫేమస్ అండి. ఓకే, సెకండ్ లార్జెస్ట్ నేషనల్ పార్క్. నెక్స్ట్ భారతదేశంలో చిరుతల సంరక్షణ కోసం ఏ రాష్ట్రాల్లో ఉమ్మడి ప్యానెల్ ఏర్పాటు చేశాయి అని అడుగుతున్నాడు. ఓకేనా, ఆన్సర్ చూసుకుంటే మనకి మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్. నెక్స్ట్ ఏ రాష్ట్రంలోని 24 తీర ప్రాంత గ్రామాలను యునెస్కో సునామీ సిద్ధాంతంగా గుర్తించింది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే ఒడిస్సా అండి. నెక్స్ట్ భారతదేశంలో 3వ అతిపెద్ద టైగర్ రిజర్వ్ ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే ఛత్తీస్గఢ్ అండి. ఓకే, నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటి CO2 నుండి మిథనాల్ పైలట్ ప్లాంట్ ఎక్కడ ప్రారంభించబడుతుంది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే మనకి పూణే అండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ పూణే. ఓకే, మిథనాల్ అనగానే CH3OH. ఓకే, CH3OH. నెక్స్ట్ ప్రతి సంవత్సరం ప్రపంచ ఓజోన్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అని అడుగుతున్నాడు. ఓకేనా, వరల్డ్ ఓజోన్ డే. ఆన్సర్ చూసుకుంటే సెప్టెంబర్ 16th అండి.
థీమ్ అనేది 2024 సంబంధించిన థీమ్ అనేది చూసుకుంటే మాంట్రియల్ ప్రోటోకాల్ అడ్వాన్సింగ్ క్లైమేట్ యాక్షన్స్. ఓకే, థీమ్ చూడండి, మాంట్రియల్ ప్రోటోకాల్ అడ్వాన్సింగ్ క్లైమేట్ యాక్షన్. ఓజోన్ లేయర్ చూసుకుంటే ఎక్కడ ఉంటుందంటే స్ట్రాటోస్ఫియర్ లో ఉంటుందండి, స్ట్రాటోస్ఫియర్ లో ఉంటుంది. ప్రొటెక్టెడ్ ఫ్రమ్ హార్మ్ఫుల్ యూవీ రేడియేషన్స్, హార్మ్ఫుల్ యూవీ రేడియేషన్స్. ఓకేనా. నెక్స్ట్ ఇటీవల అస్నా ఏంటండి, ఇటీవల అస్నా. ఓకే, అస్నా తుఫాను వార్తల్లో నిలిచింది, దీనికి ఏ దేశం పేరు పెట్టిందని అడుగుతున్నారు. అస్నా. ఓకేనండి, అస్నా. ఆన్సర్ చూసుకుంటే పాకిస్తాన్ అండి, పాకిస్తాన్. ఓకే, రీసెంట్ గా వచ్చిన రీమాల్ అనే సైక్లోన్ కి ఎవరు పేరు పెట్టారంటే ఒమాన్ అండి. ఓకే, ఒమాన్. నెక్స్ట్ చూసుకుంటే ఇటీవల యాగి తుఫాన్ వార్తలు నిలిచింది, దీనికి ఏ రాష్ట్రం పేరు పెట్టింది అని అడుగుతున్నాడు, ఏ దేశం పేరు పెట్టింది అని అడుగుతున్నాడు. యాగి. ఓకే, టైఫూన్ యాగి. ఆన్సర్ చూసుకుంటే జపాన్ అండి, జపాన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఐఎస్ఏలో 101వ సభ్య దేశంగా ఏ దేశం చేరింది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే నేపాల్ అండి, నేపాల్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ ఇటీవల టైఫూన్ షాన్షాన్ ఏ దేశంలోని ప్రాంతాలను ప్రభావితం చేసింది. ఓకే, షాన్షాన్. ఆన్సర్ చూసుకుంటే జపాన్ అండి, జపాన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎస్ఎల్సిఆర్ స్మార్ట్ ల్యాబొరేటరీ ఆన్ క్లీన్ రివర్స్, ప్రాజెక్ట్ ను ఏ నగరంలో స్థాపించబడింది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే మనకి వారణాసి అండి, వారణాసి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, తవా రిజర్వాయర్ కింది వాటిలో ఏ రాష్ట్రంలో ఉంది. తవా రిజర్వాయర్ అనేది ఎక్కడ ఉందని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే మనకి మధ్యప్రదేశ్ లో ఉందండి, తవా రిజర్వాయర్. ఓకే. నెక్స్ట్ భారతదేశంలోని మొట్టమొదటి టైగర్ రిజర్వాయర్ బయోస్ఫియర్ ఏ రాష్ట్రంలో సృష్టించబడింది అని అడుగుతున్నాడు. ఓకే, ఆన్సర్ చూసుకుంటే మనకి ఉత్తరాఖండ్ అండి, ఉత్తరాఖండ్. నెక్స్ట్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఎప్పుడండి, June 5th. ఓకేనా, June 5th. నెక్స్ట్ ప్రపంచంలో 2వ అతిపెద్ద నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారిణి దేశం ఏది అని అడుగుతున్నాడు. విచ్ కంట్రీ ఇస్ ది వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ ఎమిటర్ ఆఫ్ నైట్రస్ ఆక్సైడ్. ఓకే, ఆన్సర్ చూసుకుంటే ఇండియా అండి. ఓకే, ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, గాంధీ సాగర్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే మధ్యప్రదేశ్ లో ఉందండి. ఓకే, మధ్యప్రదేశ్ లో ఉంది. ఓకేనండి. నెక్స్ట్ ఇటీవల టాటా పవర్ సోలార్ సిస్టమ్స్ లిమిటెడ్ ఏ రాష్ట్రంలో గర్గర్ సోలార్ చెరువును ప్రారంభించింది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే ఉత్తరప్రదేశ్ అండి, కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ ఇటీవల వార్తల్లో చూసిన బర్డా వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నాడు. ఓకే, ఆన్సర్ చూసుకుంటే గుజరాత్ లో ఉందండి, గుజరాత్ ఇదే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ నాగి మరియు నక్తి పక్షుల సంరక్షణ కేంద్రాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే బీహార్ అండి, బీహార్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ రీమల్ తుఫాన్ కు ఈ కింది వాటిలో ఏ దేశం పేరు పెట్టింది అనేది అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే ఒమన్ అండి, ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఒమన్. ఓకే. నెక్స్ట్ అన్ని హిమనీధనాలను కోల్పోయినటువంటి మొదటి దేశం ఏది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే వెనుజులా అండి. ఓకే, వెనుజులా. నెక్స్ట్ ఇండియన్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూషన్ ప్రకారం భారతదేశంలో ఎన్ని గంగా డాల్ఫిన్లు ఉన్నాయి. చూసుకుంటే 4000 ఉన్నాయండి, 4000 గంగా డాల్ఫిన్లు ఉండడం జరిగింది. ఓకే. నెక్స్ట్ వచ్చింది ఇటీవల వార్తల్లో కనిపించిన రిటాకుబా బ్లాంకో హిమనీధనం ఏ దేశంలో ఉంది. రిటాకుబా బ్లాంకో గ్లేషియర్ రీసెంట్లీ సీన్ ఇన్ ది న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ అని అంటున్నాడు. ఆన్సర్ చూసుకుంటే కొలంబియా అండి. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఇస్ కొలంబియా అండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ని ఎవరు ప్రారంభించారు అనేది అడుగుతున్నాడు. ఓకే, ఆన్సర్ చూసుకుంటే పిఎం మోడీ అండి. ఓకే, పిఎం మోడీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇటీవల గమనే అనే ఉష్ణమండలం తుఫాను ఏ దేశాన్ని దెబ్బతీసింది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే మడగాస్కర్ అండి. ఓకేనా. నెక్స్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద
పునరుత్పాదక ఇంధనం ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడుతుంది అని అడుగుతున్నాడు. ఓకే, లార్జెస్ట్ రెన్యూబుల్ ఎనర్జీ పార్క్ హ్యాస్ బీన్ సెటప్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్ చూసుకుంటే గుజరాత్. ఓకే, నెక్స్ట్ భారతదేశంలోని మొట్టమొదటి డాల్ఫిన్ పరిశోధన కేంద్రం ఏ నగరంలో ప్రారంభించబడుతుంది అనేది అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే పాట్నా అండి. పాట్నా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, జంతు సంక్షేమ కోసం జాతీయ చొరవ అయిన వంతారాను ప్రారంభించిన కంపెనీ ఏది? ఏంటండి వంతారా? ఆన్సర్ చూసుకుంటే మనకి రిలయన్స్ అండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ రిలయన్స్. ఓకే, నెక్స్ట్, అంక సముద్రం పక్షుల సంరక్షణ ఏ రాష్ట్రంలో ఉంది? అంక సముద్రం పక్షుల సంరక్షణ ఏ రాష్ట్రంలో ఉందని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే కర్ణాటక ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, లాంగ్వుడ్ సోలార్ రిజర్వ్ ఫారెస్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? లాంగ్వుడ్ సోలార్ రిజర్వ్ ఫారెస్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ చూసుకుంటే తమిళనాడు అండి. తమిళనాడు. నెక్స్ట్, ఉత్తరప్రదేశ్లోని మొదటి తాబేల సంరక్షణ అభయారణ్యం ఏ నదిలో ఏర్పాటు చేయబడుతుంది అని అడుగుతున్నాడు. ఓకే, ఆన్సర్ చూసుకుంటే సర్జు రివర్ అండి. సర్జు నది. ఓకే, నెక్స్ట్, గుప్తేశ్వర్ ఫారెస్ట్ ఏ రాష్ట్రంలోని కొత్త జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశంగా మారింది? ఓకే, గుప్తేశ్వర్ ఫారెస్ట్ ఆఫ్ విచ్ స్టేట్ బికమ్ న్యూ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్? ఓకే, ఆన్సర్ చూసుకుంటే ఒడిషా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, ఇటీవల ఏ దేశం మంచు చిరుతను జాతీయ చిహ్నంగా ప్రకటించింది? జాతీయ చిహ్నంగా ప్రకటించింది. ఆన్సర్ చూస్తే కిర్గిస్తాన్ అండి. ఓకే, కిర్గిస్తాన్. క్యాపిటల్ చూసుకుంటే బిష్కేక్. క్యాపిటల్ ఏంటంటే కిర్గిస్తాన్ది బిష్కేక్. ఓకే, నెక్స్ట్, రీసెంట్లీ ఇటీవల ఏ టైగర్ రిజర్వ్ నుండి పాలిగోనం చతుర్భుజం అనే కొత్త మొక్క జాతి కనుగొనబడింది అని అడుగుతున్నాడు. ఓకేనా, ఆన్సర్ చూసుకుంటే పెంచ్ టైగర్ రిజర్వ్ అండి. పెంచ్ టైగర్ రిజర్వ్. ఓకే, నెక్స్ట్, ఇటీవల వార్తల్లో కనిపించిన అట్పాడి కన్జర్వేషన్ రిజర్వ్ కొత్తది ఏ రాష్ట్రానికి చెందిన కన్జర్వేషన్ రిజర్వ్? ఓకే, ఏ రాష్ట్రం అని అడిగితే ఆన్సర్ చూసుకుంటే మహారాష్ట్ర ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. మహారాష్ట్ర ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.